ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం యెషయా గ్రంథం 44వ అధ్యాయం వినబోతున్నాము. 6వ వచనం నుండి. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు: నేను మొదటివాడను, కడపటివాడను. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఆదిలో ఉన్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేస్తూ వచ్చినట్లు తెలియజేయగలవాడెవడు? అటివాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు తెలియచెప్పాలి, ఆ సంగతి నాకు ప్రచురించాలి. అటివారు భవిష్యద్విషయమును రాబోయే సంగతులను తెలియజెప్పేవారై ఉండాలి. మీరు వెరవకండి, భయపడకండి. పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతి వినిపించి తెలియచేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప ఆశ్రయదుర్గమేదీ లేదు. ఉన్నట్టు నేనెరుగను. 9వ వచనం. విగ్రహమును నిర్మించే వారందరూ మాయ వంటివారు. వారికిష్టమైన విగ్రహాలు నిష్ప్రయోజనములు. తామే అందుకు సాక్షులు. వారు గ్రహించేవారు కారు, ఎరిగిన వారు కారు. గనుక వారు సిగ్గుపడరు. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దానిని ఒక దేవునిగా నిరూపించేవాడెవడు? దేవుణ్ణి ఎవరితోనూ పోల్చకూడదు. దేవునికి చెందవలసిన స్థానాన్ని మరెవరికీ ఇవ్వకూడదు. మన దేవుడు సర్వజ్ఞుడు. ఆయన పరలోక సైన్యములకు అధిపతి, ఆధారశిల. 9 నుండి 20వ వచనం వరకు విగ్రహారాధనను గురించిన వాస్తవాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని పూజించేవారు సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు నరమాత్రులే గదా. వారందరూ పోగు చేయబడి నిలువబడాలి. నిశ్చయముగా వారు భయపడి సిగ్గుపడతారు. కమ్మరి గొడ్డలిని పదును చేస్తూ నిప్పులతో పనిచేస్తాడు. సుత్తెతో దానిని రూపించి తన బాహుబలము చేత దాన్ని చేస్తాడు. అతడు ఆకలిగొనగా అతని బలము క్షీణించిపోతుంది. నీళ్లు తాగక సొమ్మసిల్లుతాడు. వడ్రంగి నూలు వేసి చీర్ణముతో అనగా గంటముతో గీత గీచి చిత్రిక పట్టి దానితో చక్కగా చేస్తాడు. కర్కాటకములతో గుర్తుపెట్టి దాన్ని రూపిస్తాడు. మందిరములో దాన్ని స్థాపించాలని నరరూపము గల దానినిగా, నర సౌందర్యము గలదానిగా దాన్ని చేస్తాడు. విగ్రహారాధన మనస్సుకు అంధకారం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సత్యాలు కనిపించకుండా దృష్టి మందగిస్తుంది. దేవదారు చెట్లను నరకాలని ఒకడు పూనుకుంటాడు. శ్మశాన వృక్షాన్ని గాని, సరళ వృక్షాన్ని గాని, సింధూర వృక్షాలను గాని, అడవి వృక్షాలలో ఏదో ఒకటి తీసుకుంటాడు. శ్రోతలు వింటున్నారా? ఒకడు చెట్టు నాటగా వర్షము దానిని పెంచుతుంది. ఒకడు పొయ్యి కట్టెలకు దానిని ఉపయోగిస్తాడు. వాటిలో కొంత తీసుకొని చలి కాచుకుంటాడు. నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకుంటాడు. ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకుంటాడు. దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడతాడు. శ్రోతలు చూడండి, దేవుడు మనల్ని చేశాడు గాని మనం దేవుణ్ణి చేయగలమా? మానవ మాత్రుడు దేవుని రూపాన్ని తయారు చేయగలడా? దేవుడు చేసిన పదార్థాలతో దేవుని రూపాన్ని కల్పించడం దేవుణ్ణి అవమానపరచటమే అవుతుంది. సృష్టిలోని ఏ పదార్థమూ దేవునికి ప్రతిరూపము కాజాలదు. విగ్రహాన్ని చూచి నీవే నా దేవుడవు, నన్ను రక్షించుమని మానవుడు ఎలా అనగలడు? మానవునికి వివేచన కలగాలి,
కనువిప్పు ప్రాప్తించాలి, హృదయం తెరవబడాలి. హేయమైన రీతిగా దేవునికి ప్రతిరూపం కల్పించకూడదు. 20వ వచనం, వాడు బూడిద తింటున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిని వానిని తీసుకొని పోతున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొనజాలడని, తన కుడి చేతిలో అబద్ధమున్నదని తెలుసుకోలేడు. బబులోనులో ఉండగా ఇశ్రాయేలీయులు ఏమి చూచారు, ఏమి నేర్చుకున్నారు? విగ్రహారాధన ఆధ్యాత్మికంగా విలువలేనిదని వారు ఎరుగుదురు గదా. దేవుడు కానిదానిని దేవుడు అనుకోవడం, సృష్టికర్తను సృష్టమైన పదార్థంలో చూడాలి అనుకోవడం అవివేకము అంటున్నాడు దేవుడు. విగ్రహారాధికులకు సిగ్గు భయము కలుగుతాయి అంటున్నాడు దేవుడు. తాము ఆరాధించే విగ్రహాల లాంటివారే వీరు అవుతారు. ఈ సందర్భంలో 115వ కీర్తన 1 నుండి 8వ వచనం వరకు ఒక గొప్ప సందేశమున్నది. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకుంటారు? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చవచ్చినట్లుగా సమస్తము ఆయన చేస్తాడు. వారి విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటిని చేసేవారు, వాటి యందు నమ్మిక ఉంచేవారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు. విగ్రహార్పితమైనది శరీరానికి భోజనం కావచ్చు గాని ఆధ్యాత్మికంగా అట్టి వ్యక్తి బూడిద తింటున్నాడు. 20వ వచనం, దేవుని జాతి అయిన ఇశ్రాయేలు ఆరాధన విషయంలో లోకంలో నమ్మకమైన సాక్షిగా ఉండాలి. 21వ వచనం, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. ఇశ్రాయేలు దేవునికి సేవక జాతి, వీరు విముక్త ప్రజ. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను, నా వద్దకు మళ్ళుకో. శ్రోతలు, ఇశ్రాయేలు జాతి ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుతున్నాడు. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చెయ్యండి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చెయ్యండి. పర్వతములారా, అరణ్యమా, అందులోని ప్రతి వృక్షమా, సంగీతనాదం చెయ్యండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తనను తాను మహిమోన్నతునిగా కనపరుచుకుంటాడు. 24వ వచనం నుండి కోరెషును గుర్తించి దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడనైన యెహోవా వాక్కు, నేనొకడనే ఆకాశమును విశాలపరచిన వాడను, నేనే భూమిని పరచిన వాడను, నేనే ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థం చేసేవాడను, సోదెగాండ్రను వెర్రివారినిగా చేసేవాడను, జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేసేవాడను నేనే. నేనే నా సేవకుని మాటను రూఢిపరిచేవాడను, నా దూతల ఆలోచన నెరవేర్చేవాడను. యెరూషలేము నివాస స్థలమవుతుందని, యూదానగరులను గూర్చి అవి కట్టబడతాయని నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలాలను బాగుచేసేవాడను నేనే. నేనే నీ నదులను ఎండజేస్తున్నాను, ఎండిపోమ్మని ప్రవాహముతో నేనే చెబుతున్నాను. కోరెషుతో, నా మందకాపరి, నా చిత్తమంతా నెరవేర్చేవాడా అని చెప్పేవాడను నేనే. యెరూషలేముతో, నీవు కట్టబడతావని, దేవాలయానికి పునాది వేయబడుతుందని నేను చెబుతున్నాను. ప్రియశ్రోతలు, వింటున్నారా? కోరెషును గురించి దేవుడు ఏమి చెప్పాడో జ్ఞాపకం ఉంచుకోనండి. అతడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగిస్తాడు. దేవుడు కోరెషును అభిషేకించాడు. దేవుడు యోచించిన కార్యమును నెరవేర్చేవాడు కోరెషు. యెహోవా ప్రేమించిన రాజు కోరెషు. దేవుని చిత్తప్రకారమే అతడు బబులోనుపై విజయము సాధించాడు. కోరెషును గురించి 45వ అధ్యాయంలో కూడా ఎన్నో ఆసక్తిదాయకమైన సంగతులు చెప్పబడినవి. అతని పక్షమున జనములను జయించడానికి
నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పుతాను, ద్వారములు అతని ఎదట వేయబడకుండా తలుపులు తీస్తాను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిస్తున్నాడు. నేను నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలాలను సరళము చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనప గడియలను విరగగొడతాను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలాలలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలాలలోని మరుగైన ధనాన్ని నీకిస్తాను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను. నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చాను. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకొనేటట్లు నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచాను. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. కోరెషు దేవుని అభిషిక్తుడు. కోరెషు దేవుడు నియమించిన కాపరి. అన్యులలో నుండి దేవుడు ఏర్పరచుకున్నాడు. కోరెషు మెస్సీయాకు ముందు గుర్తు. జకర్యా 14:1-11 వరకు. ఆ దినము ప్రత్యేకమైనది. యెహోవా సర్వలోకమునకు రాజై ఉంటాడు. యెరూషలేము నివాసులు నిర్భయముగా నివసిస్తారు. అవి మెస్సీయా పరిపాలన దినాలు. అలాగే కోరెషు మెస్సీయాకు ముందు గుర్తుగా చరిత్రలో కనపడుతున్నాడు. దేవుడు కోరెషుకు, యూదులకు, అన్యజాతులకు పలువిధాలుగా ప్రవచనాత్మకమైన ప్రకటనలు చేస్తున్నాడు. ఈ రోజున విశ్వాసులైన దేవుని బిడ్డలకు యెషయా ప్రవచనాలు అన్వయిస్తాయి. దేవుని దృష్టిలో కోరెషు ప్రత్యేకమైన అన్యరాజు. యెహోవా మన సృష్టికర్త. ఆయనే చరిత్రకు దేవుడు. దేవుడెవరో, ఆయన ప్రత్యక్షం ఎలాంటిదో కోరెషుకు తెలియదు. అతడు యెహోవా దేవుని ఎరిగినవాడు కాడు. అయినా దేవుడు అతణ్ణి పేరు పెట్టి పిలిచాడు. అతణ్ణి తన సంకల్ప సిద్ధికి వాడుకున్నాడు. ప్రియ సోదరీ సోదరులారా, మన పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు సింహాసనాసీనుడు. ఆయన అధీనములోనే సమస్త రాజ్యాలు ఉన్నాయి. ఆయన చిత్తమే నెరవేరుతుంది. లోకరాజ్యములన్నీ యేసుక్రీస్తు రాజ్యము అవుతాయి. యెషయా 45:8 నుండి దేవుని సార్వభౌమత్వం పునరుద్ఘాటించబడింది. కోరెషు దేవుని సేవకుడుగా నియమించబడ్డాడు. భూదిగంతాల వరకు ఆయన పిలుపు ఇస్తున్నాడు. విశ్వసించిన వారే రక్షించబడతారు. ప్రియ శ్రోతలారా, కోరెషును దేవుడు ఎప్పుడు పిలిచాడు అనుకుంటున్నారు? అతడు పుట్టకముందు 200 సంవత్సరాల క్రిందటే దేవుడు అతణ్ణి పిలిచాడు. ఇది ఒక మర్మం. యెషయా ప్రవచనాలు యథార్థమని ఈ విధంగా రుజువుపరచబడ్డాయి. యేసుక్రీస్తు రెండవ రాకడ సమీపముగా ఉన్నది. యెషయా ప్రవచనాలు ఎన్నో నెరవేరాయి. 700 సంవత్సరాలకు ముందుగా కన్యక గర్భము ధరిస్తుందని ప్రవచించాడు. ఆ ప్రవచనం యేసుక్రీస్తు పుట్టుకలో నెరవేరింది. కోరెషు తన కాపరి అని దేవుడు అంటున్నాడు. అష్షూరు వచ్చి ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును చెరగొనిపోయింది. అలాగే బబులోను రాజ్యం దక్షిణ దేశమైన యూదాను ముట్టడించింది. వారు యెరూషలేమును ధ్వంసం చేశారు. కాని కోరెషు దేవుని చిత్త ప్రకారం ఏర్పరచుకొనబడిన కాపరి. సన్హెరీబు, నెబుకద్నెజరు వీరిద్దరూ అన్యరాజులు. కోరెషు పారసీక రాజు, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన రాజు. కోరెషు పారసీక రాజ్యాన్ని ఏలినవాడు. తూర్పు నుంచి వచ్చాడు. తవ్వకాలలో అతని సమాధి బయటపడింది. అతడు దైవభయం కలవాడు. కోరెషు గొప్ప విజేత. దేవుడతణ్ణి అభిషేకించాడు. అభిషిక్తుడు అనే మాట యేసుక్రీస్తుకు చెందింది. కోరెషు యేసుక్రీస్తుకు ముందు గుర్తు అన్నాము గదా. కోరెషు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల ప్రకటించి వారిని తమ స్వదేశానికి వెళ్లవలసిందిగా ప్రోత్సహించాడు. ఎజ్రా 1:2 పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించున్నది ఏమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా
లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియశ్రోతలు, దేవుడు కోరెషును ఆజ్ఞాపించాడు. యెషయా 45:7 నేను వెలుగును సృజించేవాడను, అంధకారమును కలుగచేసేవాడను, సమాధానకర్తను, కీడును కలుగజేసేవాడను నేనే. యెహోవా అనే నేనే వీటినన్నిటినీ కలుగచేసేవాడను. దేవుడు వెలుగును సృజించాడు, అంతేగాని వెలుగు దేవుడు కాదు. చీకటిని గురించి కూడా దేవుడే బాధ్యత తీసుకుంటున్నాడు. పాపము వలన వచ్చే జీతం మరణం. అందుచేత పాపము చేసేవాడు తనను తానే దేవుని శిక్షకు గురి చేసుకుంటున్నాడు. ప్రతి పాపానికి ఫలితం దేవుని శిక్ష. సృష్టిలో దేవుని నియమాలను ఉల్లంఘించిన వారు ఫలితాన్ని అనుభవించక తప్పదు. 9 మంటికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తనను సృజించిన వానితో వాదించేవానికి శ్రమ. జిగటమన్ను దానిని రూపించే వానితో నీవేమి చేస్తున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ప్రియశ్రోతలారా, దేవుని ఎదిరించి ఎవరైనా నిలువగలరా? దేవునితో బేరమాడవద్దు, జూదమాడే ప్రయత్నం చేయవద్దు, దేవునితో పోరాడవద్దు. యెషయా 1:18 జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు అంటున్నాడు, రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివి అవుతాయి. ప్రియశ్రోతలారా, దేవుని ఆజ్ఞను హెచ్చరికను ఎదిరించి పోరాడకండి. దేవుడు అంటున్నాడు, భూమిని కలుగచేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించాను. నా చేతులు ఆకాశములను విశాలపరిచాయి, వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు ఆకాశ విశాలాన్ని కలుగచేశాడు, శూన్యములో నుండి సృష్టిని ఉనికిలోకి తెచ్చాడు. దేవుడు మన సృష్టికర్త, ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. 17 యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందింది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడక విస్మయమొందక ఉంటారు. దేవుని సంకల్పము చరిత్రలో ఏ విధంగా నెరవేరుతూ వచ్చిందో గుర్తించారా? ఆకాశములకు సృష్టికర్తయైన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. నిరాకారముగా ఉండేటట్లు ఆయన దానిని సృజించలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించాడు. దేవుని సృష్టి దేవుని సర్వజ్ఞత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. ఆయన అంటున్నాడు, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. యథార్థమైన సంగతులు తెలియచేస్తాను, నేను మాయాస్వరూపుడను కాను. న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులు తెలియచేస్తాను. దేవుడు పిలుస్తున్నాడు. జనులు వచ్చి కూడుకొని ఆలోచన చెయ్యాలి. తమ కొయ్య విగ్రహాన్ని మోస్తూ రక్షించలేని దేవతకు మొర్రపెట్టేవారికి తెలివిలేదు. నేను నీతిపరుడను, రక్షించేవాడను. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. ప్రియ సోదరీ సోదరులారా, యేసు వైపు చూచి రక్షణ పొందండి. భూదిగంత నివాసులకు అందరికీ యేసు ద్వారానే రక్షణ. గమనించండి, ఈ అధ్యాయంలో 8 నుండి 19 వరకు దేవుడు తన ప్రజలు విధేయులై ఉండాలని కోరుతున్నాడు. దేవుడు ప్రకృతిని శాసించగలడు. సృష్టి ఆయన ఆజ్ఞకు తల ఒగ్గుతుంది. కాని మానవుడు దేవునికి ఎదురు తిరుగుతున్నాడు. విశేషించి దేవుని ప్రజలు అవిధేయులవుతున్నారు. యిర్మీయా 18 ప్రవక్త కుమ్మరి ఇంటికి వెళ్లాడు. కుమ్మరి తన సారె మీద పనిచేస్తున్నాడు. కుమ్మరి జిగటమంటితో చేస్తున్న కుండ వాని చేతిలో విడిపోగా కుమ్మరి ఆ జిగటమన్నును మరల తీసుకొని తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశాడు. బంకమన్ను కుమ్మరి వానితో వాదిస్తుందా? చంటిపిల్లవాడు తల్లిని గద్దించగలడా? ఇశ్రాయేలు దేవునియందు విశ్వాసముంచితే
వారు దేవుడు చెయ్యబోయే గొప్ప కార్యాలలో పాలు పొందగలరు. కోరెషు దేవునితో సహకరించి ధన్యుడయ్యాడు. అన్యజాతిలో నుండి వచ్చినా దేవుడతణ్ణి ఎంతో హెచ్చించాడు. ప్రియశ్రోతలు, దేవుడు అన్యులకిచ్చే సందేశం రక్షణార్థమైనది. నేను నీతిపరుడను, దేవుడను, రక్షించేవాడను నేనే. నా ఎదుట ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చెయ్యాలి. నా నోటి మాట వ్యర్థము కానేరదు. నాయందే నీతి బలములున్నాయి. సమస్త ప్రజలు నా వద్దకు రావాలి. తిరస్కరించిన వారు సిగ్గుపడతారు. ఈ అధ్యాయంలో 5-12 వచనాలు జ్ఞాపకముంచుకోండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. నేను తప్ప ఏ దేవుడునూ లేడు. భూమిని కలుగజేసిన వాడను నేనే. దాని మీదనున్న నరులను నేనే సృజించాను. నా చేతులు ఆకాశములను విశాలపరిచాయి. వాటి సర్వసమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చాను. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.